మహబూబ్ నగర్ జిల్లాలో వికసిత్ భారత్ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలోని ధర్మాపూర్ గ్రామానికి చెందిన ఈ యాత్ర చేరుకుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాపూర్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ముందుగా ఈరోజు ఈ డ్రోన్ డెమో ఏదైతుందో ఈ డ్రోన్ నుంచి రైతులకు ఎంత ఉపయోగం ఉంది అనే దాని మీద ఒక డెమో చూపించిండ్రు. ఈ డెమో చూపించిన దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది చూపించింది. దీని కాస్ట్ వచ్చేసి 10 లీటర్ల కెపాసిటీ, దాని కాస్ట్ వచ్చేసి 10 లక్షలంట. దాని మీద 6 లక్షలు సబ్సిడీ కొను 4 లక్షలు పేమెంట్ చేస్తే వచ్చింది. కానీ దీనివల్ల ఈ డ్రోన్ సిస్టంలో బాగుంది, రైతులకు స్ప్రే చేసుకునే అవకాశం బాగుంది. కానీ దీనికి రైతులకు అందుబాటులో ఉండే ధరలో లేదు. ఇది పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది. చిన్న రైతులకు కూడా ఇది ఉపయోగపడాలంటే దీని కాస్ట్ తగ్గించాలా, లేదంటే ప్రభుత్వమే సబ్సిడీ రూపకంగా రైతులకు అందించే దాంట్లో ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైనా కానీ వాళ్ళు రైతులు బాగుపడాలని ప్రభుత్వాలు కనుక ఆలోచిస్తే ఇటువంటి పరికరాలని ప్రభుత్వాలు అందుబాటులో ఉండి రైతులకు అందుబాటులో ఉండే రేట్లో పెట్టాలి. లేదంటే ప్రభుత్వాలే సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేస్తే రైతులకు లాభం జరుగుతుంది. వరిమడి నాటుమడి అంటే తుకం పోస్తాం, అంటే మా తెలంగాణ భాషలో తుకం అంటాము. ఈ తుకం మడి కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే సేను కోసే వరకు ఒక ఎకరాకు వచ్చేసి 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. నువ్వు పంట పండిస్తే కూడా 25,000 వస్తుంది, వస్తలేదు. కాబట్టి మద్దతు ధర 3,000 చిల్లర రైతుకుంటే 30 సంచులు పడినా కూడా ఒక 35,000 పంట పండిస్తాడు. ఆ 25,000 ఖర్చులు పోతే ఇంకో 10,000 లాభం ఉంటుంది. 3 ఎకరాల రైతుకు 30,000 మిగులుతుంది 6 నెలల కష్టానికి. అది పంట వచ్చేసరికి 6 నెలలు, అందులో నెలకు యావరేజ్ తీస్తే 5,000 ఇన్కమ్ ఉండదు. కానీ రైతు పొలం విడిచిపెట్టి బయటకు పోలేడు, పొలంలో పనిచేస్తే బతకలేడు. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఏదన్నా కావచ్చు, ఏ గవర్నమెంట్ అనేది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. ప్రభుత్వాలందరూ రైతుల మీద దృష్టి పెట్టి రైతులను బాగుపరిచే విధంగా చేస్తే మన తెలంగాణ ఉన్న అన్ని పరిశ్రమలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.